Hi, hello friends, how are you all? I am doing good and hope the same from you all. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో మేము షిరిడి వెళ్ళిన వీడియో చూపిస్తాను, చూసి అందరూ ఆనందించండి. మరి మేము హైదరాబాద్ నుంచి బస్లో షిరిడీకి వెళ్ళామండి. యాక్చువల్గా అయితే 7:30కి చేరాల్సింది 9:30కి వెళ్ళిందనమాట. 2 hours లేట్ బస్సు. మేము బస్ దిగంగానే ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్ నుంచి. సో అక్కడికి వెళ్ళంగానే ఇమీడియట్గా రూమ్కి వెళ్ళిపోయాము, షిఫ్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము దిగిన అకామిడేషన్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఫ్రీ అనమాట. సో మాకు బస్ లేట్ అయినందున మేము తొందరగా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అక్కడ పడేసి తొందరగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉండే అనమాట. సో అక్కడ ఇమీడియట్గా వెళ్ళి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఉప్మా పెట్టారు, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇదే డైనింగ్ హాల్ అనమాట. చాలా బాగుంది, యాంబియన్స్ చూడగానే చాలా బాగా నచ్చింది మాకు. అండ్ అంతా మొత్తం ఆంధ్ర స్టైల్ ఫుడే ఇస్తున్నారు, చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ అంతా పురాతనమైన దేవస్థానంలో ఉన్నట్టు గోడలు అవి అరేంజ్ చేశారు. దానికి గంటలు ఎలాడదీశారు, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. అది చూస్తూ ఆ వాతావరణము చాలా చక్కగా ఉంది. ఎక్కడో మంచి దేవాలయంలో భోజనం చేసినంత అనుభూతి కలిగింది. సో ఇదంతా చుట్టుపక్కల వాతావరణం ఎంతో చక్కగా, చుట్టూ చెట్లు మనోహరంగా చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ చేసంగానే మళ్ళీ తొందరగా మేము రూమ్కి వచ్చేసి మొత్తం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ షిరిడిలో సాయిబాబా దర్శనానికని బయలుదేరామన్నమాట. సో ఇదంతా కారిడార్ ప్లస్ కింద రిసెప్షన్, పెద్ద హాల్, సిట్టింగ్ హాల్ లాగా పెట్టారు. సోఫా సెట్స్ అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇవన్నీ గోడల మీద సాయిబాబా చేసినవన్నీ చిత్రీకరించారన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్తే డైనింగ్ రూమ్. ఓం శ్రీ సాయి నారాయణ నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మాకు లోపల యాంబియన్స్ అంతా చాలా బాగా నచ్చి అక్కడే కొంచెం సేపు కూర్చొని హాయిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాము. రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. చాలా బాగున్నాయి, చాలా పెద్ద రూమ్లు విత్ ప్రాపర్ బెడ్స్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ ఈ గణేషుని అరేంజ్ చేసింది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ గణేషన్కి ఎదురుగా చిన్న ఉర్లి, అందులో ఫ్లవర్స్, ఆకులతో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదంతా రూమ్. మేము యాక్చువల్లీ డీలక్స్ రూమ్ తీసుకున్నాము. సో అందులో 2 డబుల్ కాట్లు ప్లస్ ఇంకొక చిన్న సపరేట్ రూమ్ లాగా ఇచ్చారు. అక్కడేమో ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. ప్లస్ ఇది సెపరేట్గా ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా కాట్ ఇచ్చారు. ప్లస్ దీంతో పాటు ఒకటి పెద్ద బాల్కనీ కూడా ఉంది, అది కూడా చాలా బాగుందండి. మాకైతే అకామిడేషన్ చాలా బాగా నచ్చింది. ఇంతకు మీకు మేము దిగిన సత్రం పేరేంటో ఇంతవరకు చెప్పనే లేదు కదండి. ఇదే సాయి నివాస్ భక్త మెగా ధర్మశాల. ఇది యాక్చువల్లీ దిల్షుక్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ వాళ్ళ కమిటీ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి దాదాపు 15 years పైనే అయిందనమాట. సో స్పెషల్లీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని తెలిసింది. మాకు లక్కీగా మేము వచ్చి బయలుదేరే ఒక గంట ముందులో మాకు తెలిసిందనమాట. ఇట్లా అక్కడ ఒక ఉంది అని మాకు అప్పటికప్పుడే బుక్ చేసుకొని వచ్చామన్నమాట. అదే అంటారు కదండి, దైవానుగ్రహం ఉంటే అది ఏ విధంగానైనా అది జరిగిపోతుంది. ఆ భగవంతుడే మమ్మల్ని అన్ని దారి చూపిస్తారంటారు కదా, సేమ్ అట్లాగే జరిగిందండి మాకు. మేము అసలు బుకింగ్ అనుకోనే లేదు. ఇంకా ఒక గంటలో బస్సు ఎక్కుతామనగా అప్పుడు మాకు బుకింగ్ కన్ఫర్మేషన్ అయిందనమాట. సో ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా ముందే ఈ
అకామిడేషన్లో మీరు ట్రై చేసి బుక్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది షిరిడి మెయిన్ టెంపుల్కి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్రీ బస్ కూడా ఉంటుంది. కాకపోతే అది మార్నింగ్ 8 లోపల, తర్వాత మళ్ళీ నైట్ 8 అట్లా ఉంటుంది. సో మాకు లేట్ అయినందున బస్సు దొరకలేదు. మేము ప్రైవేట్గా మామూలుగా ఆటోలో వెళ్ళిపోయామన్నమాట గుడికి. మేము గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు వెళ్ళి క్యూలో కూర్చుంటే అక్కడ సేమ్ తిరుపతిలో రూమ్స్లో కూర్చోబెట్టినట్టే షిరిడీలో కూడా అలాగే కూర్చోబెట్టారు. ఒక 2 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత 2 మాకు లోపల దర్శనానికి అలౌ చేస్తే మళ్ళీ 2:30 కల్లా బయటకు వచ్చేసాం. యాక్చువల్ చెప్పాలంటే దర్శనం హాఫ్ అన్ అవర్లోనే అయింది. కానీ వాళ్ళు రూముల్లో ఒక 2 అవర్స్ అలా కూర్చోబెడతారు అన్నమాట. సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సత్రం పేరు శ్రీ సాయి నివాస్ మెగా ధర్మశాల. ఇందాక తప్పు చెప్పానండి. శ్రీ సాయి నివాస్ మెగా ధర్మశాల. సో ఇదంతా మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వర్షం బయటకు వచ్చేసరికి వర్షం పడుతూ ఉండే, చల్లగా వాతావరణం చాలా బాగుంది. సో అక్కడ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ స్నాప్స్ తీసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి చెప్పులు వేసుకొని మళ్ళీ అటు వెనక సైడ్ చావడి, హనుమాన్ గుడి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చూసుకునేసరికి 3:30 వరకు అయిపోయింది. ఇది కొత్తది పెట్టినట్టున్నారు. మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఇది లేదు. సాయిబాబా ఇట్లా కుండలో నుంచి నీళ్ళు వేస్తూ ఉన్నట్టు చాలా బాగుంది ఇది దృశ్యం. గుడి పక్కల కనిపించింది అన్నమాట. చుట్టుపక్కల అన్ని దేవస్థానాలు చూసుకొని ఇమీడియట్ 4 అట్లా, ఆ రోజు శనివారం అమావాస్య ఉండటం వల్ల మేము శనిశిగ్నాపూర్కి వెళ్ళాలని అనుకున్నాం అన్నమాట. సో ఇమీడియట్గా 4 బయలుదేరి శనిశిగ్నాపూర్కి వెళ్ళాము. శనిశిగ్నాపూర్లో కూడా చాలా బాగా దర్శనం బాగా అయిందండి. గుడి కూడా చాలా బాగా డెవలప్ చేశారు. చాలా పెద్ద గుడి కట్టారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెహికల్ మాట్లాడుకొని త్రయంబకేశ్వరానికి బయలుదేరిపోయాం. పొద్దున్నే లేచి 6 అట్లా రెడీ అయిపోయి మొత్తం 6 అంతా రూమ్ వెకేట్ చేసి లగేజ్ అంతా కార్లో పెట్టుకొని త్రయంబకేశ్వర్కి వెళ్ళాం. అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. వర్షంలోనే ఫుల్ వెళ్తూ స్వామివారి దర్శనం కూడా వర్షంలోనే జరిగింది. అండ్ దట్టు ఆ రోజు సండే, శ్రావణ మాసం ఫస్ట్ డే కావడం వల్ల చాలా రష్ ఉంది త్రయంబకేశ్వర్లో. బట్ స్టిల్ అదొక అద్భుతమనే చెప్పాలండి. త్రయంబకేశ్వరం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ప్రకృతి, వర్షము, ఆ కొండల మధ్య జలపాతాలు, వాటర్ ఫాల్స్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలా అనిపించింది. అంత బాగా ఉంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము మేము మాత్రం. 6:30 కల్లా పొద్దున్నే బయలుదేరాము. త్రయంబకేశ్వర్ షిరిడి నుంచి మేబీ 120-130 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో వెళ్తూ మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత త్రయంబకేశ్వర్కి వెళ్ళేసరికి 10 అయింది. మాకేంటంటే మళ్ళీ రిటర్న్ జర్నీకి టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. 7 బస్సు ఉంటే, సో అంత లోపల మేము ఇక్కడ త్రయంబకేశ్వర్లో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ షిరిడీకి రావాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో అందుకే ముందే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ మాకు ముందే చాలామంది చెప్పారు, ఆ రోజు సండేస్ ఫుల్ రష్ ఉంటుంది, 4-5 అవర్స్ దర్శనానికి టైం పడుతుంది అని అన్నారు. సో ముందే మేము స్పెషల్గా టికెట్ తీసుకొని వెళ్దామని అనుకునే వెళ్ళామన్నమాట. కానీ అక్కడ ఆ స్పెషల్ టికెట్ దర్శనంలో కూడా ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు. మాకు 5 అవర్స్ పట్టిందండి దర్శనం అయ్యేసరికి. కానీ చెప్పాలంటే అదొక లైఫ్ టైం అద్భుతం అని చెప్పాలి. అంత బాగా ఉండేది. స్టార్టింగ్లో కొంచెం సేపు మాత్రం చాలా బాగా ఎనర్జెటిక్గా అనిపించింది. కానీ అది ఎందుకో అభిషేకం నడుస్తున్నంత వరకు లైవ్లో టీవీలో అక్కడ చూపిస్తున్నారు, అంతసేపు బాగానే ఉండే. కానీ అభిషేకం తర్వాత అలంకరణ అవన్నీ చేసేటప్పుడు దర్శనానికి క్యూ ఆపేశారు అన్నమాట.
సో అక్కడ మాత్రం అందరికీ విసుగు వచ్చేసింది. ఒక 2 అవర్స్ అట్లాగే ఆపేశారు. అది కాకుండా క్యూలో నిల్చున్నప్పుడు ఒక 4-5 సార్లు వర్షం పడ్డది. ఒక పక్క వర్షము, ఇంకో పక్క నిల్చోలేక కాళ్ళ నొప్పులు అవి ఇవి చాలా కష్టం అనిపించింది. కానీ ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత అన్నీ మాయమైపోయాయి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇదంతా లైవ్ రికార్డింగ్ చూస్తూ ఉన్నారు క్యూలో ఉన్న వాళ్ళకి. సో అది మీకోసం రికార్డింగ్ కూడా పెట్టాను, చూడండి. సరే ఎట్లా నిల్చోవే దానిపైన ఏరుతా మేళ నిల్చుకుంటాను. పైకి ఎక్కుతుంటే బాగా సరే ఎట్లా నిల్చోవే దానిపైన ఏరుతా మేళ నిల్చుకుంటాను. గుడి ప్రాంగణంలోకి వెళ్ళిపోయాం, కానీ ఆ దేవస్థానం గాలిగోపురం చూస్తూనే కనీసం ఇక్కడే ఒక 1.5 అవర్ నిల్చొని అట్లాగే చూస్తూనే ఉన్నాము. అప్పుడే 2-3 సార్లు వర్షం కూడా పడ్డది, కానీ మా క్యూ మాత్రం కదలకుండా అట్లాగే నిల్చుంది. అక్కడ లోపలేమో స్వామివారికి అలంకరణ చేస్తున్నారు, మహా ఆరతి ఉంది. ఆ టైంలో మాత్రం క్యూ నిలిపేశారు అన్నమాట. అది ఎట్లా అంటే దగ్గర పక్కనే ఉన్నాము, కానీ లోపలికి అలౌ చేయట్లేదు. అట్లాగే టైం ఒక 1 అవర్ పైనే నిల్చున్నాం మా దగ్గరలోనే. నేను అదే అంటున్నాను మా పిల్లలతో అందరితో, మనం స్నానం చేసి వచ్చినా మళ్ళీ ఆ భగవంతుడి వర్షం కురిపించి మనకందరికీ స్నానాలు చేయించి మనకు అభిషేకం చేయించి దేవస్థానంలోకి ప్రవేశాన్ని అనుమతిస్తున్నట్టు అనిపించింది. అంత వర్షం అట్లా ఉండే, అయినా ఒక్కరు కూడా జరగలేదు, వెళ్ళిపోలేదు. అందరూ స్వామి దర్శనం కోసం అట్లాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అభిషేకం చేయించుకుంటున్నాడు మనతో మనల్ని. దేవస్థానం లోపలికి వెళ్ళేసరికి అందరూ హరహర మహాదేవ్ అని అరుస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది అందరికీ. అంత చాలా బాగుందండి. పురాతనమైన దేవస్థానం చూస్తుంటే అట్లాగే చూస్తూనే ఉండాలనిపించింది. అక్కడ స్వామివారిని ఒక్క 2 సెకండ్లు కూడా చూపించారో లేదో, కానీ అది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. అలంకరణ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపించింది. ఆహా, మనం ఎంత అలా స్వామివారిని చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉండేది. లోపలైతే కెమెరాలు కూడా అలౌ చేస్తున్నారు, కానీ నేను ఏం రికార్డింగ్ తీసుకోలేదు. ఎందుకంటే మొత్తం మా మనసు ధ్యానం అంతా స్వామివారి పైన ఉండింది. వీడియోలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలని ఎక్కువ అసలు ఏం అనిపించలేదు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మళ్ళీ ఫుల్ వర్షంలోనే స్వామివారిని దర్శించుకున్నాను. తర్వాత బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం. ఈ ఫోటోలు తీసుకుంటున్నప్పుడు కూడా అందరూ గొడుగులు పట్టుకొని ఫోటోలు దిగుతున్నారు. మేము ఇంకా తడిచామని అట్లాగే మంచిగా చల్లగాల్లోనే బాగా ఫోటోలు అవి ఇవి తీసుకున్నాం. ఇదంతా చుట్టుపక్కల
ఒక పెద్ద చెరువు ఉంది. అది పైనుంచి కొండల్లో నుంచి నీళ్లు స్టార్ట్ అవుతున్నాయి. మేబీ అదే గోదావరి. ఇక్కడి నుంచే పైన కొండల నుంచే స్టార్ట్ అయ్యి అన్ని పాయలు పాయలుగా జాయిన్ అయ్యి పెద్ద గోదావరి నదిలాగా జాయిన్ అయ్యి కింద వరకు మన తెలంగాణ ఆంధ్రాకు వస్తుంది. సో దర్శనం అయిన తర్వాత మెల్లగా షాపింగ్ చేసాము. ఏం లేదు, కొన్ని ఏవో పూజా సామాగ్రిలు అట్లాంటివన్నీ తీసుకున్నాం అన్నమాట. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి నాకు ఒక వీడియో వచ్చింది, ఒక friend ద్వారా వీడియో వచ్చింది. దర్శనం చేసిన తర్వాత అలంకరణ చేసిన వీడియో, అలంకరణ హారతి ఇచ్చే వీడియో అది దొరికిందనమాట. ఇస్తున్నాను. మళ్ళీ తొందరగా మేము బయలుదేరిపోయి షిరిడీకి వచ్చి సాయంత్రం మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. సో ఇవన్నీ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. దీంతో పాటు మరి నేను, మా అమ్మ, నాన్న, మా చెల్లి, మా ఫ్యామిలీతో మేము 20 ఇయర్స్ కూడా కాదు, 35 ఇయర్స్ అయిపోయిందేమో, మేబీ 35 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, చూసి ఆనందించేసేయండి. మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. టేక్ కేర్. బాయ్. లాస్ట్లో మా అమ్మ నాన్నతో సేమ్ త్రయంబకేశ్వరలో దిగిన ఫొటోస్ ఉన్నాయి, చూడండి, తప్పకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ JJ Vlogs.